మా తాత కాలంలో. నమస్తే అయ్యా. రావయ్యా కూర్చో. ఏం లింగయ్య ఎట్టొచ్చినావు? అదేనయ్యా, పక్కూర్లో మంచి సంబంధం ఉంది, మీ ఓడికి మాట్లాడతామని వచ్చిన. మీరు సరే అంటే ఇద్దరికి ముడియాచం. సరే, మావాడు కూడా పని పాటల కింద గాలికి తిరుగుతాడు, పెళ్లి చేస్తాను ఒక దారిలో పడతాడు. నువ్వు చెప్పినట్టు చేద్దాం. కానీ ఒక చిన్న చిక్కు ఉందయ్యా. ఏంటది? ఆయనకి ఇద్దరు కూతుర్లు, ఇద్దరికి ఒకటేసారి చేద్దామని అనుకుంటాను. సర్లే, దాందేముంది, ఇద్దరిని మావాడికి ఇచ్చేద్దాం, అప్పుడైనా దారికి వచ్చాడు. మరి ఆ కట్న కానుకల విషయాలు? ఆయనకి 10 ఎకరాల భూమి ఉంది, 2 ఇల్లులు ఉన్నాయి, ఉండేది ఇద్దరే కూతుర్లు. వాళ్ళని చేసుకుంటే ఆశంత మనోడిదే కదా. సరే, దగ్గరలో ముహూర్తం వచ్చి చూడు, కానీ చేద్దాం. సరేనయ్యా. ప్రస్తుత కాలంలో. రండి పేరయ్య గారు, కూర్చోండి. ఏమ్మా బాబు, జాబ్ ఉందా ఊడిందా? ఉంది పంతులు గారు. అయ్యా, 10 మంది అమ్మాయిలకు మీ వాడు ఫోటో చూపించినాయా, వాళ్ళలో ఒకరికి నచ్చింది, కానీ వాళ్ళు 15 లక్షలు అయితే సరే అంటారు. నానా కట్నం గిట్నం ఏమవుతుంది నేను చెప్పినా కదా. బాబు, కట్నం వాళ్ళు నీకు ఈరు, నువ్వే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలా. పర్లేదు పంతులు గారు, నాకు ఓకే. 15 లక్షలు అంటే కొంపమ్మలరా. ఏం పర్లేదు నాన్న, ఇల్లు మేచం, నాకు పెళ్లి అయితే చాలు. చెప్పడం మర్చిపోయినా, అమ్మాయికి 2వ పెళ్ళండి. 3వ పెళ్ళైనా పర్లేదండి, అమ్మాయి అయితే చాలు. Download ShareChat.